నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. ఏ రాశి వాళ్ళు వాళ్ళ రాశిని బట్టి లేదా వాళ్ళ లగ్నాన్ని బట్టి ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు. కుంభరాశి, ఈ కుంభరాశి జాతకులు ఏ క్షేత్రానికి ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళ తలరాతను మార్చుకోవడానికి? తప్పకుండా ఇక్కడ కుంభం వారి యొక్క కొన్ని విషయాలు మనం స్టార్ట్ చేసి తర్వాత వెళ్దాం. అంటే లక్షణాలా సార్? ఆ లక్షణాలు అనుకోండి. అంటే కుంభరాశి వారికి ఏంటంటే గొప్ప లక్షణం ఏంటంటే ఉన్న దాంట్లో హ్యాపీగా బతికేస్తుంటారు. మంచి లక్షణం సార్, నిజంగా చాలా అసలు. ఎందుకంటే ఉన్న దాంట్లో ఎంజాయ్ చేసుకోవడం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. కాఫీ ఇచ్చాం, కాఫీని ఆస్వాదిస్తూ తాగుతారు కుంభలగ్నం వాళ్ళు. చక్కగా స్నానం చేశారు, ఆస్వాదిస్తూ కూర్చున్నారు, ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ఆహా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు ఉంటారు. అయితే వీళ్ళకి పాపం ఒక 6 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎల్నాడ్స్ నడుస్తుంది అనుకోండి. కష్టాలు పడుతున్నా కూడా కష్టాలని లెక్క చేయకుండా అలా వెళ్ళిపోతున్నారంటే కుంభరాశి వాళ్ళే, కుంభలగ్నం వాళ్ళే అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఎక్కువగా అంటే ఆరాధన చేయవలసినటువంటి దేవత ఎవరు అంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదవడం, విష్ణు సహస్రనామాలు చేయడం ఎక్కువగా చేయాలి వీళ్ళు. రెండవది కంచి కామాక్షి ఆలయానికి ఎక్కువగా వెళ్తుండాలి వీళ్ళు. కంచి కామాక్షి లేదా మధుర మీనాక్షి కూడా వెళ్ళొచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది వీళ్ళకి చెప్పాలంటే. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోచారం కూడా ఒక విషయం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ 2 మేజర్గా వీళ్ళు ఇక్కడ జాగ్రత్త పడాలి. ఒకటి, నవంబర్ వరకు కుంభలగ్నం వాళ్ళు మ్యారేజ్ సంబంధించిన అంశం జోలికి వెళ్ళకండి. ఓకే, పాయింట్ నెంబర్ 1. రెండవది, పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకండి నవంబర్ వరకు. లగ్న రాహు సప్తమకేతు గోచారంలో ఉన్నాడు కాబట్టి. ఇంకొకటి, జూన్ 21వ తేదీ వరకు వీళ్ళ కోపము వల్ల ఆకస్మికంగా కొంత నష్టపోతారు. జూన్ 21వ తేదీ వరకు కోప స్వభావాన్ని ఎక్కడా ప్రదర్శించవద్దు, శాంతంగా ఉండాలి. జూన్ 21వ తేదీ వరకే. ఎందుకంటే 3వ స్థానంలో పరాక్రమ స్థానంలో కుజుడున్నాడుగా. ఏమైపోతుందంటే ఒక్కోసారి చూడండి, చిన్న విషయాలకి మనం గబుక్కుని అగ్రెసివ్ అయిపోతాం. సో 3వ స్థానంలో పరాక్రమంలో ఎప్పుడైతే ఉన్నాడో దీనివల్ల అనవసరంగా మనం చెడ్డైపోతూ ఉంటాం. ఎందుకంటే 3లో ఉన్నటువంటి కుజుడు 6వ భావాన్ని చూస్తాడు, శత్రుత్వాలు పెరుగుతాయి. అరే ఇంతకాలం చేసి ఏమిటిది? మనకి ఎలా ఉంటుందంటే మనం ఎంత మంచి చేసినా, ఎంత వాళ్ళకి ఎన్ని సపోర్ట్ చేసినా ఒక్క కోపం చాలు, ఒక్క గొడవ చాలు మొత్తం కట్ అయిపోవడానికి. తన కోపమే తన శత్రువు. ఇప్పుడు 2 లవర్స్ ఉంటారు, కొన్ని సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటారు, ఒక గొడవ వచ్చి 2 విడిపోతారు. మరి ఇన్ని సంవత్సరాల పరిస్థితి ఏంటి? భార్యాభర్తలు కూడా పెళ్లి చేసుకుని ఒక గొడవ దగ్గర డివోర్స్ దాకా వెళ్ళిపోయి విడిపోతారు. ఏమిటిది అంటే ఎప్పుడైనా కూడా 3వ భావంలో కనుక పాపగ్రహాలు ఎంటర్ అయిన, పాపగ్రహాలు 3వ స్థానంలో ఉంటే మంచిది, ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే సప్తమంలో కేతు ఉంటూ దానికి కోణ స్థానంలో కుజుడుండి ఈ కాంబినేషన్ ఇస్తాడో వీళ్ళు కొద్దిగా ఈ టైంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అగ్ని విషయాలకు జోడించి జాగ్రత్తగా ఉండాలి. తాతగారు ఆస్తి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు 4వ స్థానానికి భూమికి కారకుడు, వ్యయంలో ఉన్నాడు. సో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా వీరికి బాగుంటుంది చెప్పాలంటే. అది ఉపాసన చేసుకోవాల్సినటువంటి దేవత, అలాగే క్షేత్రము ఉపాసన చేసుకోవాల్సినటువంటి దేవత గనక తీసుకున్నట్లయితే వీళ్ళు కంచి కామాక్షి, మధుర మీనాక్షి క్షేత్రానికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అవే అక్కడికే వెళ్ళాలి. అలాగే ఉపాసన అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతూ బిల్వపత్రాన్ని గనక వీళ్ళు లింగం మీద పెట్టి కనుక చేయగలిగితే, అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు కేవలం శివుణ్ణి ఒక్కటే కాకుండా విష్ణు సహస్రనామాలు కూడా చేయగలగాలండి. వీళ్ళు ఎంత శివాలయాలకి వెళ్ళి విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉంటే వీళ్ళకి మెయిన్గా అప్పులు త్వరగా తీరుతాయి. వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో చాలా అప్పులు అవ్వడం, స్ట్రెస్ అవ్వడం. ఎందుకంటే 12వ అధిపతి 2లో ఉన్నాడు శని కాబట్టి ఈ ఎఫెక్ట్స్ అంతా కూడా తగ్గుతుంటుంది. ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు ఎంత ఎంజాయ్గా ఉంటారో, వీళ్ళకి పంచమాధిపతి బుధుడైనందుకు అంత చక్కగా వీళ్ళకి తెలివితేటలు కూడా ఉంటాయి చెప్పాలంటే. చాలా చక్కటి తెలివితేటలు ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి చెప్పచ్చు. రైట్. సో ఇటువంటి ఆరాధన అలాగే కంచి కామాక్షి కానీ మధుర మీనాక్షి కానీ వెళ్ళాలి ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా. కానీ ఫ్రీక్వెంట్గా వెళ్ళటానికి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలని, ఇంటి దగ్గరలో అమ్మవారి ఆలయాలు ఉంటే వెళ్ళొచ్చు. అయితే
మీకు కంచి కామాక్షి ఆలయానికి వెళ్తేనండి అక్కడ అభిషేకం జరుగుతుంది బుధవారం ఆదివారం నేను వెళ్ళాను కదా. మీకు అభిషేకం దగ్గర కూర్చుంటే ఒక 2 గంటల సేపు కూర్చోబెడతాడు. మీరు కనుక అమ్మవారిని ఫస్ట్ టైం చూసినప్పుడు కొంతమందికి అనుభవం ఉంటుంది, కొంతమందికి గిర్ర తిరుగుతాయండి కళ్ళు, అమ్మవారికి తిరుగుతున్నది కనిపిస్తూ ఉంటుంది. హారతి ఇచ్చినప్పుడు వేరే హారతి ఇచ్చినప్పుడు కళ్ళు అటు ఇటు చూసినట్టు అవుతుంది ఆ వెలుగు వల్ల. స్మైల్ కూడా ఇస్తూ ఉంటుంది. అసలు అక్కడ చేస్తారు అభిషేకం. అది కనుక ఒక 2 గంటల సేపు అక్కడ కూర్చోబెడతారు స్పెషల్ దర్శనంలాగా. 4 గంటలకేమో స్టార్ట్ అవుతుందండి, 4:45 స్టార్ట్ అవుతుంది, 6:30 వరకు అవుతుంది. ఆ 2 గంటల సేపు మీకు గర్భగుడికి దగ్గరలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. చూడొచ్చు కళ్ళ 100 మంది దాకా ఇస్తారు అక్కడ ఆ పర్మిషన్, ఆ పర్టికులర్గా దానికి ఫీజు అది కడతాయి. మీరు అది చూస్తే ఇంకా నాకు ఇంకా జీవితంలో ఏం అక్కర్లేదు అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో అసలు మనసు. ఆ అభిషేకం ఒక్కొక్క పదార్థంతో చేస్తుంటారు, పసుపుతోని, గంధంతోని, పాలతోని. సగం పోస్తాడు ఒకసారి, సగం ఇలా, సగం అంతా ఇక్కడంతా కూడా పసుపు నీళ్ళు వెళ్తుంటాయి, ఇక్కడంతా కూడా పాల నీళ్ళు వెళ్తుంటాయి, కుంకుమ వెళ్తుంటుంది. అసలు గడవద్దు అసలు. ఒక్కసారైనా అలా దర్శనం చేసుకోవాలి వెళ్ళి కుంభరాశి వాళ్ళు. అద్భుతం సార్. వాళ్ళు అసలు దాని తర్వాత ప్రసాదం చాలా చక్కగా ఉంటుందండి. అక్కడికి చాలామంది పౌర్ణమి రోజు వెళ్తారు. పౌర్ణమి రోజు అక్కడ అమ్మవారు రాత్రి సమయం అక్కడ ఉంటారండి. పౌర్ణమి రోజు చాలామంది ఆ చుట్టూ అక్కడే కూర్చుంటారు. అమ్మవారు వచ్చి మీకేంటి సమస్య అన్నట్టుగా అడిగినట్టుగా అనిపించి వాళ్ళ సమస్య తీర్చి వెళ్ళిపోతుందట అమ్మవారు పౌర్ణమి రోజు కనుక ఉంటే. అక్కడ పౌర్ణమి చాలా ఇది అక్కడ కంచి కామాక్షి. అద్భుతం సార్, అద్భుతం. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు సార్. ఇది డెఫినెట్గా కుంభరాశి వారికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా అమ్మవారి దర్శనాన్ని చేసుకుని వీళ్ళ టైంని వీళ్ళ చేతుల్లోనే ఉంది, మార్చుకుంటారని ఈ సందర్భంగా మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోలో మీన రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.